ఇక డబుల్ స్టోరీతో 10 ఏళ్లు మోసం. పేదల కళలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం, 15 లక్షలు ఖాతా వేస్తానని 15 పైసలు కూడా వేయని మోదీ కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించడం జరిగింది. మొత్తం 6 గ్యారంటీలో భాగంగా 5వ గ్యారంటీకి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కడతామని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు మరి వాటికి ఒక రూపకల్పన అయితే చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్టోరీ చెప్పి సీఎం కేసీఆర్ 10 ఏళ్లు రాజ్యమేలిళ్ళు. పేదల సొంత ఇంటి కలలతో ఓట్ల వ్యాపారం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ భద్రాచలంలో ఆయన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథలు చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, అర్హులైన పేదలందరికీ సొంతింటి కలలను సహకారం చేస్తానని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 22,500 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు కట్టామని, తెలంగాణలోనూ నిర్మించామని బీజేపీ లీడర్లు చెప్తున్నారని, ఎక్కడ కట్టించారో చూపాలని డిమాండ్ చేశారు. మోదీ కేసీఆర్ హయాంలో గ్యాస్ సిలిండర్ 400 నుంచి 1200కు చేరిందని, 55 రూపాయలకు లీటర్ ఉన్న పెట్రోల్ 110 రూపాయలకు ఎగబాకిందని అన్నారు. వీటన్నిటికీ మోదీ కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్న ఊర్లలో కేసీఆర్, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని, ఈ సవాల్కు కేసీఆర్ సిద్ధమని ప్రశ్నించారు. నల్లధనం వెలికితీసి ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షలు వేస్తారని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ 10 ఏళ్లు గడిచిన 15 పైసలు కూడా వేయలేదని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ఆ పని చేయలేదన్నారు. అదే జరిగి ఉంటే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. అందులో తెలంగాణ వారికి 70 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆడబిడ్డల పేరిటే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఇవ్వబోయే ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరిటే మంజూరు చేస్తుందని అన్నారు. జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతిసారి ఒక్కొక్క సీటే. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అండగా ఉన్న చరిత్ర ఈ గడ్డదని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య వైరుధ్యం ఉన్నా ఇప్పుడు కలిసి అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ను ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి నమ్మడం లేదని, 2014, 18, 23 ఎన్నికల్లో ఆ పార్టీకి ఈ జిల్లాలో ఇచ్చింది ఒక్క సీటు మాత్రమే అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఏదైతే ఇది సంబంధించినటువంటి ఇండ్ల పథకానికి రూపకల్పన చేస్తూ ఉన్నారో, ప్రారంభించబోతున్నారో, అక్కడి నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటలు. దళితులు, గిరిజనులకు 6 లక్షలు, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దళితులు, గిరిజనులకు 6 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు బట్టి వేదికపై ప్రకటించారు. సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధరబాబు, కొండా సురేఖ, సీతక్క కూడా పాల్గొనడం జరిగిందట. మొత్తానికైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 5 లక్షలతోటి ఇల్లు కట్టేందుకు మరి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక దళితులకు, అంతేకాకుండా దళితులతో పాటు గిరిజనులకు 6 లక్షలు, అంటే వీళ్ళకి ఇచ్చినట్టు దానికంటే అదనంగా 1 లక్ష రూపాయలు కూడా ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ సభ ద్వారా బట్టి విక్రమార్క ఈ యొక్క మాటలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం ఇది మరి ఈ అమలు ఏ విధంగా ఉంటుంది, ఈ సంబంధించినటువంటి అర్హులను ఏ విధంగా నిర్ణయిస్తారు, నిజంగా రేషన్ కార్డులకు సంబంధించిన జారీ ప్రక్రియ తర్వాత చేస్తారా, లేకపోతే ఎట్లా ఉంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.